హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎండలు చాలా ఎక్కువైపోయాయండి. బయట తిరగకండి ఎక్కువగా. అండ్ వాటర్, మజ్జిగ, ఏదైనా లిక్విడ్స్ తీసుకుంటూ ఉండండి. అండ్ మనకు 1-2 వైట్ హెయిర్ వచ్చినప్పుడు ఎప్పటికీ పీకండి. నేను చెప్పినా వినకుండా పీకాను. అవి 2, 3, 4 అవుతాయి. అలా పీకకుండా ఉంటే 2 ఎంటుకలతో పోతాయి. పీకితే మాత్రం అవి డబల్, త్రిబుల్ అవుతాయి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్స్ట్రాస్ పెరిగిపోయాయండి ఐబ్రోస్. మ్యాక్సిమం ఎప్పుడు నేనే చేసుకుంటాను ఐబ్రోస్. సెల్ఫ్ వచ్చి నాకు, సో నేనే చేసుకుంటూ ఉంటాను. అది మనమే ఎలా చేసుకోవచ్చో బ్రీఫ్ గా చూపిస్తాను ఈ వీడియోలో. నా బ్యాక్ సైడ్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది, పట్టించుకోకండి. ఐబ్రోస్ చేసుకునేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే పౌడర్ రాస్తారు కదా. హెయిర్ పైకి లేచి బాగా కనిపించడానికి, ఏదైనా స్వెట్ ఉన్నా అదంతా పోవడానికి పౌడర్ రాసుకుంటాము ఐబ్రోస్ కి. అండ్ ఫోర్ హెడ్ కి అప్లై చేసుకోండి. ఎప్పుడైనా చిన్న ఎక్స్ట్రాస్ పెరిగినా పరిగెత్తుకుంటూ వెళ్ళలేం కదా బ్యూటీ పార్లర్కి, కుదరకపోవచ్చు. సో ఇలా సెల్ఫ్ వస్తే ఏంటంటే చిన్నవి ఎక్స్ట్రాస్ పెరిగి ఉంటాయి. సడన్గా ఏదైనా ఫంక్షన్ వచ్చి ఉంటుంది, రెడీ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఇలా చాలా యూజ్ అవుతుందండి సెల్ఫ్ ఐబ్రోస్ వల్ల. సో ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అని చూపిస్తున్నాను. ఇది ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తుంది. నాకంటే అలవాటు అయిపోయింది కాబట్టి నేను చేసుకోగలను. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు మాత్రం షేప్ జోలికి వెళ్లకుండా ఓన్లీ ఎక్స్ట్రాస్ ట్రై చేయండి. నాకు చూడండి చాలా ఎక్స్ట్రాస్ పెరిగిపోయాయి. దీనికోసం ముందుగా థ్రెడ్ అయితే ఐబ్రో థ్రెడ్ వాడొచ్చండి. ఇదైతే పెయిన్ తక్కువ ఉంటుంది, పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఫ్యాన్సీ స్టోర్స్లో ఉంటుంది, 40-50 రూపీస్లో వచ్చేస్తుంది. ఇదైతే బ్యూటీ పార్లర్లో మనకు అదే యూస్ చేస్తారు. లేదంటే ఇది సిల్క్ థ్రెడ్, నార్మల్గా పూలు కడతాం కదా ఆ థ్రెడ్, ఇది అదైనా యూస్ చేసుకోవచ్చు. సైజ్ మాత్రం మనకి ఎల్బో వరకు తీసుకోవాలి. ఒక మూర అనుకోండి, మూర సైజ్ తీసుకోవాలి దారం. అండ్ 2 ఎడ్జెస్ జాయిన్ చేసి ముడేసేసేయండి. మనకి బ్యూటీ పార్లర్లో చేసేటప్పుడు ఒక యాంగిల్లో చేస్తారు, ముడే అవసరం లేదు. ఇది పద్ధతే కాదు, ఇది సెల్ఫ్ కాబట్టి మనం ఇలా చేసుకోవాలి. హ్యాండ్ పొజిషన్స్ అదంతా వీడియో చూస్తూ గమనించండి. హ్యాండ్స్ అయితే ఇలా పెట్టుకోవాలి, ఫ్రంట్కి పెట్టుకొని దాన్ని ట్విస్ట్ చేస్తూ ఉండాలి. 5 టైమ్స్ కానీ 7 టైమ్స్ కానీ ట్విస్ట్ చేసుకోవాలి. ఎంత ట్విస్ట్ చేస్తే అంత ఈజీగా వస్తుంది హెయిర్. అండ్ హెయిర్ తీయడం కూడా ఆపోజిట్ డైరెక్షన్లో తీయాలి. ఈ ఐబ్రోకి తీసేటప్పుడు ఈ డైరెక్షన్లో కదపాలి, ఆ ఐబ్రోకి తీసేటప్పుడు ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో. వీడియో చూస్తే అర్థమవుతుంది. నేను ఇక్కడ మిర్రర్ కదా చూపిస్తుంది. హ్యాండ్స్ మీకు డైరెక్షన్స్ చెప్తే అర్థం కాదు. రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అని చెప్తే అర్థం కాకపోవచ్చు. మీకు హెయిర్ ఏ డైరెక్షన్లో ఉంటే దానికి ఆపోజిట్గా ట్విస్ట్ చేసుకుంటూ ఉండాలి. మీరు కనుక ఫస్ట్ టైం చేసుకున్నట్టయితే ఫోర్ హెడ్ మీద ప్రాక్టీస్ చేయండి. ఆ ఐబ్రో థ్రెడ్తో, నార్మల్గా బ్యూటీ పార్లర్ థ్రెడ్తో అయితే రాదండి మనకు, ఎందుకంటే అది లావుగా ఉంటుంది. ప్లస్ సెల్ఫ్కి రాదనమాట, అంటే చిన్న హెయిర్ రాదు. ఇది సిల్క్ థ్రెడ్తో అయితే మినిమల్ హెయిర్ కూడా వచ్చేస్తుంది. కానీ పెయిన్ కూడా చాలా ఉంటుందండి. మన బ్యూటీ పార్లర్ థ్రెడ్తో ఏంటంటే పెయిన్ ఉండదు. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేనైతే ఎక్స్ట్రాస్ తీసేసుకుంటున్నాను. పైన ఉన్నవి ట్రై చేయండి. ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళు మాత్రం రిస్క్ తీసుకోకండి, ఎందుకంటే ఐబ్రో బట్టే మన ఫేస్ మొత్తం డిఫైన్ అవుతుంది. నేను సెల్ఫ్ థ్రెడ్డింగ్ నేర్చుకోవడానికి కూడా ఇదే రీజన్ అండి. చేస్తే బ్రాడ్గా ఉంచేస్తారు, సరిగ్గా చేయకుండా ఉంటారు, లేదంటే మరీ సన్నగా అయినా చేసేస్తారు. ఇంతకుముందు ఫోర్ హెడ్ అయినా చేసేవాళ్ళు, ఇప్పుడు ఫోర్ హెడ్ కూడా చేయట్లేదు, ఏదో పైన చేసేస్తున్నారు అంతే. సో రీసెంట్గా నేను ఒకసారి బాగా చేశారండి ఒక బ్యూటీ పార్లర్లో. ఇంకా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా పెరిగిన వరకు ఇలా ఎక్స్ట్రాస్ పెరిగితే ఇంకా తీసేసుకుంటున్నాను నేనే. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు సరిగ్గా చేయకపోయినా, సన్నగా చేసేసినా నాకు బ్రాడ్గానే ఇష్టం. సో అందుకని నేనే చేసేసుకుంటున్నాను. మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా షేప్ పాడైపోయింది అనుకుంటే అప్పుడు పెంచుకొని అప్పుడు వెళ్తాను బ్యూటీ పార్లర్కి, అంతే. ఫోర్ హెడ్ అదంతా పర్లేదు, కానీ ఐ దగ్గర మాత్రం మనకి చాలా కష్టం, చాలా పెయిన్ వస్తుంది. స్కిన్ కట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం నార్మల్గా ఐబ్రోస్ చేయించుకుంటేనే వాళ్ళు స్కిన్ టైట్గా పట్టుకోండి లేదంటే కట్ అవుతుంది అంటారు. ఇది మనం పట్టుకోవడానికి ఉండదు, ప్లస్ ఊరికే ఐబ్రోస్ అలా పైకి లిఫ్ట్ చేసి తీసుకోవడమే. సో స్కిన్ కట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. స్లోగా ఒక్కొక్క హెయిర్ తీసుకోవాలి. అందుకే చెప్తున్నానండి, ఇదేంటంటే ఎమర్జెన్సీ కేసెస్లోనే యూజ్ చేయండి. మనకి ఎప్పుడైనా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నప్పుడు కొంచెం పెరుగుంటాయి, అప్పుడే మాత్రమే ట్రై చేయండి. ఫుల్ ఐబ్రోస్ మాత్రం ఇలా మీరు ట్రై చేయకండి, చాలా పెయిన్ వస్తుంది. అండ్ ఐస్ దగ్గర అయితే పోవు సరిగ్గా. ఇలా చూడండి స్కిన్ ఎలా కట్ అవుతుందో. ఫస్ట్ ఫోర్ హెడ్ మీద ప్రాక్టీస్ చేసుకున్నాకే ఐ ఏరియాకి రండి. నేను అసలు ఎప్పుడూ ఇంతగా పెరిగేదాకా కూడా ఆగనండి. ఎక్స్ట్రాస్ వచ్చిన వెంటనే తీసేస్తూ ఉంటాను. ఇదేదో అందం కోసమో లేకపోతే దేనికోసమో కాదండి. హెయిర్ ఎక్కువైపోతే డాండ్రఫ్ ఐబ్రోస్ మీద పడి అదంతా ఫేస్ అంతా గుల్లలు వస్తాయి. సో అందుకని నేను ఐబ్రోస్ చేసుకుంటాను. అండ్ హెయిర్ కూడా ఎక్కువ, నాకు ఐబ్రోస్ ఎక్కువ ఉంటాయి, స్టిక్కర్ నిలబడదు, అందుకోసమే ఎక్కువ ఐబ్రోస్ చేసుకుంటూ ఉంటాను. అందం, ఫేస్ బాగుంటుంది, అదంతా సెకండరీ. ఒక ఐ అయిపోయింది, సెకండ్ ఐ కూడా నీట్గా చేసేసుకున్నాను చూడండి.
చూడండి చాలా బాగా వచ్చాయి కదా ఐబ్రోస్. నాకైతే చాలా నచ్చాయి. బ్రాడ్‌గా చేసుకున్నాను. ఇందులో ఏంటంటే మనకు నచ్చినట్టు బ్రాడ్‌గా పెంచుకుంటూ పోవచ్చు. అంటే చిన్న చిన్న హెయిర్ వదిలేస్తూ ఉంటే అది చిన్న చిన్నగా బ్రాడ్‌గా తయారవుతుంది. అండ్ నాకు అలాగే ఇష్టమండి. చూడండి చాలా బాగా నచ్చాయి నాకైతే. అండ్ ఇప్పుడు ఫ్రంట్‌లో హెయిర్ కట్ చేయాలి. చాలా జాగ్రత్తగా కట్ చేయాలి అది కూడా. అండ్ థ్రెడ్ కూడా మీకు రాకపోతే మార్చుకుంటూ ఉండాలి. కొత్త థ్రెడ్ తీసుకుంటే మీకు స్ట్రాంగ్‌గా వస్తుంది. చేసుకునే కొద్దీ ముక్కలు కట్ చేసుకొని మళ్ళీ వేరేది మారుస్తూ ఉండాలి. ఇక్కడ హెయిర్ కూడా చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. కొంచెం పైకి అనుకొని పైన కట్ చేయండి. ఎక్కువ కట్ చేస్తే మాత్రం మొత్తం పోతుంది. జాగ్రత్తగా కట్ చేయాలి. చూస్తున్నారు కదా 2 సైడ్స్ నీట్‌గా కట్ చేసుకొని స్టిక్కర్ పెట్టేసుకుంటే అసలు ఫేస్ చూడండి. బిఫోర్ ఆఫ్టర్ పెద్ద డిఫరెన్స్ కనిపించకపోవచ్చు కానీ చాలా డిఫరెన్స్ అయితే ఉంది. మ్యాక్సిమం ఎక్స్ట్రాస్ మొత్తం పోయాయి. చూస్తున్నారు కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా యూజ్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఇంకా వీడియో అయితే కంప్లీట్ అయిపోలేదు, ఆగండి. అండ్ ఇలా సెల్ఫ్ థ్రెడ్ చేసుకునేటప్పుడు చాలా పెయిన్ వస్తుందండి. సో మనకి కూల్ అవ్వాలి కదా, ఆ ఏరియా మొత్తం మనకి కూలింగ్ ఎఫెక్ట్ రావాలి కాబట్టి అలోవెరా జెల్ ఏదైనా జెల్ రాసుకోండి. నేనైతే ఇక్కడ అలోవెరా జెల్ స్లోగా ఇలా రాసుకొని మసాజ్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ చూడండి కొంచెం బొబ్బల్లాగా కూడా వచ్చాయి. సో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. చాలా సెన్సిటివ్ ఏరియా కాబట్టి మనకి బయట చేస్తేనే మనకి ఇరిటేషన్ లాగా వచ్చి బొబ్బలు వచ్చేస్తాయి. ఇలా మనం సెల్ఫ్గా చేసుకుంటూ పట్టుకోకుండా చేసుకుంటున్నాం కాబట్టి తప్పదు. ఇలా ఒక పని అయిపోయిందండి. నెక్స్ట్ మా చిన్నోడి గ్రాడ్యుయేషన్ అయితే ఉంది ఈరోజు. సో దానికి రెడీ అవ్వాలన్నమాట. అందుకోసమే ఈ తిప్పలన్నీ. ఇంకా అలా పిల్లల్ని రెడీ చేస్తూ నేను ఒక్క ఫోటో కూడా తీసుకోలేదండి. చాలా బాధేసింది. అసలు ఐడియా కూడా రాలేదు. హడావుడైపోయిందనమాట అంతా. పిల్లల్ని రెడీ చేయడం, ఇద్దరిని రెడీ చేసి తీసుకెళ్ళేసరికి హడావుడైపోయింది. నాకు ఐడియా కూడా రాలేదులేండి ముందు. సెల్ఫీ క్యామ్ ఆన్ చేసుకొని ఫోటో దిగాలి పిల్లలతో అని. జస్ట్ వాళ్ళనే తీస్తున్నాను ఎంతసేపు, కానీ నేను దిగలేదు అసలు వాళ్ళతో కానీ, నేను సెల్ఫ్గా కానీ దిగలేదు అసలు. అండ్ ఇది మా పెద్దోడి గ్రాడ్యుయేషన్ డే అప్పుడు అండి. లాస్ట్ ఇయరే ఛానల్ స్టార్ట్ చేయాలి అని ఐడియా ఉంది కాబట్టి అప్పుడు అన్ని వీడియోస్ తీసుకున్నాను. బట్ ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు. అండ్ ఇది చిన్నోడిది గ్రాడ్యుయేషన్ డే ఇయర్ది. వాడికి నాటు స్టైల్లో రెడీ చేయమని చెప్పారు. డెకరేషన్ కూడా చూడండి చాలా బాగా చేశారు. ఇంట్లో ఉన్న టెడ్డీ బేర్స్ అన్నీ తీసుకొని రమ్మన్నారు. అంటే మనిషికి ఒక టెడ్డీ బేర్ లాగా, ఒక పర్సన్కి ఒక టెడ్డీ బేర్ తీసుకొని రమ్మన్నారు. సో ఇంట్లో ఉన్న ఒక టెడ్డీ బేర్ పంపించాను. అలా అందరూ తీసుకొని వస్తారు కదా, అలా డెకరేట్ చేసి పెట్టారు. వాళ్ళకి టెడ్డీ బేర్స్కి కాన్వకేషన్, టెడ్డీ బేర్స్ కిడ్స్ లాగా వాటికి కాన్వకేషన్ లాగా అలా పెట్టారు. పిల్లలందరూ ఎంత బాగా రెడీ వచ్చారో. డెకరేషన్ కూడా చాలా బాగా నచ్చింది. మంకీస్ది బాగా చేశారు. అండ్ పిల్లలందరూ డ్యాన్స్ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి అందరూ చక్కగా వాళ్ళ డ్యాన్సెస్ ప్రకారం రెడీ అయ్యి వచ్చారు. అండ్ కిడ్స్ని అందరినీ ఇలా తీయకూడదండి యూట్యూబ్ రూల్స్ ప్రకారం. సో నేను ఎక్కువ చూపించట్లేదు మీకు, మా వాళ్ళని ఒక్కటే చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఒక పిచ్చి పని చేశానండి. మా వాడి మూడ్ మొత్తం స్పాయిల్ చేశాను నేను. పాపం వాడిని ఏడిపించాను బాగా. చాలా హ్యాపీగా ఉన్నవాడిని చెడగొట్టినట్టు అయింది. అల్లరి ఎక్కువ చేస్తున్నాడు అని, బాయ్ నాన్న నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పాను. అదొక్క మాట పట్టుకొని ఇంకా నువ్వు వెళ్ళొద్దు అని కూర్చున్నాడు. ఇంకా వాళ్ళకి డ్యాన్స్ పిలుస్తారు, నేను ఎక్కువసేపు అక్కడ ఉండకూడదులే అని పక్కకు పోయి కూర్చున్నాను. వెళ్ళట్లేదులే నాన్న అక్కడే కూర్చుంటానని చెప్పాను, కానీ వాడు వినిపించుకోలేదు. అప్పటికే అలిగున్నాడు పాపం. ఇలా మంచి ట్రెడిషనల్ సాంగ్తో ఇలా స్టార్ట్ చేసేసారండి ప్రోగ్రామ్ అయితే. తర్వాత స్పీచెస్, సాంగ్స్ అవన్నీ జరిగాయి. మా వాడిదైతే జరిగిందండి. మా వాడు పాపం అప్పటికే ఏడుస్తూ ఉన్నాడు. పోయి లేదు నాన్న నేను ఇక్కడే ఉన్నానని కనిపించొచ్చాను ఒకసారి. పాపం అక్కడే వాడు అప్పటికే గుక్కబట్టి ఏడుస్తూ ఉన్నాడు. చూడండి ఎక్కులు పెట్టి అలాగే ఏడుస్తూ చేస్తున్నాడు డ్యాన్స్. పాపం చాలా బాధ చేసింది వీడియో తీస్తూ. అసలు చాలా బాధపడ్డాను అనవసరంగా ఏడిపించానని. నాకు వాడు ఏడుస్తున్న దానికంటే ఓరే వీడు నా కోసమే నా ఏడుస్తుంది అనిపిస్తుంది తెలుసా మీకు. అంటే ఇంట్లో ఉంటే ఎప్పుడు అమ్మని పట్టించుకోరు కదా, డాడీ అంటుంటారు, డాడీ బయటికి తీసుకెళ్తారు, అలా ఉంటుంది కదా. ఇక్కడ నా కోసం ఏడుస్తుంటే నాకు చెప్పాలంటే హ్యాపీగానే అనిపించింది. పాపం చాలా బాగా వేసాడండి అలా ఏడుస్తూ కూడా. వాడి కోసమేమో పాపం ప్రాబ్లం వచ్చి 2 సార్లు వేయించారు. ఇంకొకసారి మాత్రం హ్యాపీగా వేశాడు. ఎంతమందిలో ఉన్న తల్లికి తన కొడుకే బాగుంటాడు అన్నట్టు నాకు వాడి మీదే ఉన్నాయి కళ్ళు, మిగతా వాళ్ళని ఎవరిని చూడలేదు. గ్యాప్ వచ్చినప్పుడల్లా మాత్రం ఎక్కులు పెట్టి అలా ఏడుస్తూ చేశాడు. నేను నవ్విస్తూ ఉన్నాను. వాడు కొంచెం హ్యాపీగా ఇంకా కూల్ అయ్యి చేస్తూ ఉన్నాడు. వీడియోస్ మాత్రం ఇంకెక్కడ పెట్టినా పోతున్నాయండి. సో యూట్యూబ్లో ఎప్పుడైనా నాకైనా చూసుకోవడానికి ఉంటాయి కదా అని నేను ఫుల్గా డ్యాన్స్ వీడియోస్ అన్నీ పెడతాను. మీరు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. నెక్స్ట్ మళ్ళీ ఫుల్గా బాగా వేసాడు, అది లాస్ట్లో పెడతాను క్లిప్.
ఇంకా కాన్వకేషన్ అయితే జరిగిందండి ఈ డ్యాన్స్ తర్వాత. వీడిది ఇనిషియల్ ప్రకారం పిలిచారో నేమ్ ప్రకారం పిలిచారో కానీ లాస్ట్లో పిలిచారండి. అసలు ఆ పిల్లలందరిది కంప్లీట్ అయ్యే కొద్దీ అలాగే నుంచొని ఉన్నాను, ఎప్పుడెప్పుడు వస్తాడా వీడియో తీసుకుందామా అని. అలాగే వాళ్ళ పిల్లలందరూ పిలిచాక లాస్ట్లో ఒక అంటే 2-3 మెంబర్స్ ఉండగా పిలిచారు. ఫస్ట్ ఈవెంట్ కదా, అంటే ఫస్ట్ కాన్వకేషన్ కదా, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫొటోస్ మాత్రం ఇది మీకు పిల్లలకు కూడా ఎల్కేజీ యూకేజీ ఇప్పుడు చాలా చోట్ల చేస్తున్నారండి, మ్యాక్సిమం అందరు చేస్తున్నారు. సో అంతా లామినేషన్ చేసుకొని పెట్టుకోండి, లేకపోతే మిస్ అవుతాయి, లేకపోతే చినిగిపోతాయి. సో లామినేట్ చేసుకొని పెట్టుకోండి. కొంతమంది ఫ్రేమ్స్ కట్టిస్తారు, స్కూల్లోనే ఫ్రేమ్స్ కట్టించేసి ఇస్తారు. అలా అయినా చేయించుకోండి, మీరు బయట చేయించుకోండి, లేదంటే లామినేషన్ అన్నా చేయించుకోండి పాడైపోకుండా. అండ్ పిల్లలందరూ ఇలా ఉంటే బాగుంది కదా అసలు చూడ్డానికి. చూస్తున్నారా వాడు మూడ్ అయితే అలాగే సీరియస్గా డల్గానే ఉన్నాడు. డ్యాన్స్ అయితే వేసాడు కానీ తర్వాత వాడు మూడ్ అంతా అలాగే ఉన్నాడండి అసలు సీరియస్ కంటే డల్గా కోపంగా ఉన్నాడు అనుకోవచ్చు. అందుకే ఇలాంటి వాటిల్లో జోకులు చేయకూడదు ఇలాంటి ఫంక్షన్స్లో ఉన్నప్పుడు. ఇంతేనండి వీడి కాన్వకేషన్ అయితే ఇలా జరిగింది. లాస్ట్లో గ్రూప్ ఫోటో అయితే తీయించారు. అండ్ ఎల్కేజీ యూకేజీ పిల్లల్ని మెయింటైన్ చేస్తున్న టీచర్స్కి అయితే దండం పెట్టాలండి. అసలు వీళ్ళని ఇద్దరినే భరించలేము, ఇంట్లో అంతమందిని చూసుకోవడం చాలా కష్టం కదా. అందుకే వాళ్ళ మేడం అయితే చాలా హ్యాపీగా చాలా ఎక్సైటెడ్ అయ్యారు. కాన్వకేషన్ అయితే అలా జరిగిందండి. ఇంకా పెద్దోడిది లాస్ట్ ఇయర్ది కూడా పోస్ట్ చేస్తున్నాను దీంట్లోనే. లాస్ట్ ఇయర్ వాడు కూడా అంతే, నన్ను ఎత్తుక్కోవడమే సరిపోయింది. ఆ రోజు నేను ఒక్కదాన్నే ఉన్నాను. వీడియోస్ ఇవి మెమరీగా ఉంటాయి, ఇంకా ఇక్కడ పెడితే నాకు కొంచెం జాగ్రత్తగా ఉంటాయని చెప్పి నా కోసం పోస్ట్ చేస్తున్నాను. నచ్చితేనే చూడండి, లేకపోతే ఇక్కడితో స్టాప్ చేసేసుకోండి. బోరు సుత్తి సోది అనుకునే వాళ్ళు ఇక్కడే స్కిప్ చేసేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. వీడియో ఏమైనా హెల్ప్ అయింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి సంబంధమే లేదండి, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు నచ్చుతున్నాయి కదా, లైక్స్ కూడా చేసేస్తున్నారు కదా, కనీసం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐబ్రోస్ థ్రెడ్డింగ్ది హెల్ప్ అయింది అనుకుంటే కమెంట్ చేసి నాకు చెప్పండి. కొంచెం ఇన్స్పిరేషన్గా అంటే మోటివేషన్గా ఉంటుంది. కనీసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఎవరు. సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి అనిపించేదాకా వీడియోస్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. డ్యాన్స్ క్లిప్స్ అయితే పెడతాను, ఇక్కడితో వాయిస్ ఓవర్ అయితే ఎండ్ చేస్తున్నాను. కమెంట్ చేయండి తప్పకుండా, ఎటువంటి ఫీడ్బ్యాక్ అయినా కమెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అలాంటివి ఏమైనా చెప్పండి, నాకు తెలుస్తుంది. బాయ్ బాయ్.